హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పుని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 టీ గ్లాస్ కందిపప్పుని డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టి పెట్టేసుకున్నాము. ఇక దోసకాయని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోస గింజలు కనుక చేదుగా ఉంటే వాటిని తీసేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఈ పప్పులో హాఫ్ దోసకాయను మాత్రమే వాడాను, దోసకాయ మొత్తము వేసుకోలేదు. ఇక నానబెట్టిన పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాము. దీంతో పాటుగా కొంచెం పసుపు వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకున్నాము, కొంచెం నూనె కూడా వేసేసుకున్నాము. నూనె వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి. అలాగే కొంచెం ఆనియన్ పీసెస్ని వేసేసుకున్నాను. ఒక చింతపండును కూడా డైరెక్ట్గా వేసుకోకుండా గిన్నెలో పెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇక మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాము. ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం వేసుకున్నాము. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసుకుంటున్నాను. ఇక చింతపండును కూడా వేసేసుకొని బాగా మెదుపుకోవాలండి పప్పు గుత్తితోటి. ఇక్కడ నేను టమాటా వేయలేదండి దోసకాయ పప్పులో. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మేమైతే వేసుకోము. మీకు నచ్చితే టమాటాని యాడ్ చేసుకొని చింతపండుని కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇక ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలన్నింటినీ వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చిని వేసేసుకున్నాము. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకున్నాము. ఇక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నామండి. ఒక ఆనియన్ని నేను ఇందాక ఉడికించేటప్పుడు కుక్కర్లో హాఫ్ వేసుకున్నాను, తర్వాత పోపులో కూడా హాఫ్ ఆనియన్ అనేది వేసుకున్నాను. ఇది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంగువ అనేది వేసుకుంటున్నాను. ఇంగువ అనేది మనకి ఏ పప్పుకైనా టేస్ట్ ఇస్తుంది, మంచి టేస్ట్. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత మనం రెడీ చేసేసి పెట్టుకున్న దోసకాయ పప్పుని ఈ పప్పులో కలిపేసుకోవాలి. మీకు పప్పు అనేది ఇంకొంచెం పలుచగా కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. అంటే వాటర్ని వేడి చేసి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. పైనుంచి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసేయచ్చు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.